హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం. ఇవాళ గోల్డ్ కలర్ బ్లౌజ్ పైన మన నెక్ డిజైన్ ఎలా వేసుకోవాలి, మనకు ఎలా చూసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇది మనకు ఈ నాట్స్ అనేది మనకు డోరీస్ ఉంటాయి కదా వెనకాల కట్టుకునేటి, ఆ డోర్తోని ఇప్పుడు ఈ దాంతోనే ఆ థ్రెడ్తోని నేను వర్క్ వేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క 1 ఇంచ్తోని నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 ఇంచ్తోని ఇలా అన్ని 1 ఇంచ్తోని మార్కింగ్ ఇలా వేసుకొని ఇలాగే అన్నిటికీ 1 ఇంచ్తోని మార్కింగ్ వేసుకోవాలి. మనకు నెక్ చుట్టూ కూడా అంతా అలాగే వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత ఇది ఒక 1/2 మీటర్తోని మనం ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ అన్ని కట్ చేసుకొని మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇదన్నీ మనం ఇలాగే చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క పీస్ను ఒక హాఫ్ మీటర్తో ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ జాయింట్ చేసుకోవాలి. మనం ఇందాక 1 ఇంచ్తోని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అలాగే ఒక్కొక్క దానిపైన పెట్టుకొని మనం ఇలా జాయింటింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా అలాగే వేసుకుంటూ రావాలి. డబుల్తోని వేయాలండి. చూడండి నేను ఎలా వేస్తున్నాను అంటే డబుల్ ఫోల్డింగ్ చేసి, ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ ఉంది కదా మనకి, ఈ థ్రెడ్ను డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. అంత నెక్ మనకు ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకొని నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకుంటూ వస్తున్నాను. మొత్తం నెక్ మనకు రౌండ్ ఎంత ఉందో అంతవరకు అన్నీ కూడా 1 ఇంచ్తో ఇలాగ వేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్నాక ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. క్రాస్ కటింగ్తో మామూలుగా మనం పైపింగ్ వేసుకుంటాం కదా, అలాగే నేను క్రాస్ కటింగ్తో క్లాత్ కట్ చేసుకున్నాను. ఇది పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ అంతా మనకు నెక్ చుట్టూ ఇలాగే రావాలి. ఇలా నెక్ చుట్టూ పైపింగ్ వేసుకొని బ్లూ కలర్ క్లాత్తోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా పైపింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇవన్నీ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ థ్రెడ్స్ కూడా మనకి ఎలా రావాలి అంటే మనము ఒక సూది దారం తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి కదా ఇవన్నీను, ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ 2 కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టుగా 2 ఇలా కలుపుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన సూది దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఒకటి ఇది ఫస్ట్ది వదిలిపెట్టేసేయాలి. సెకండ్ ఈ మధ్యలో ఈ 2 పట్టుకోవాలి. ఇలా వేసుకుంటూ ఫస్ట్ మనం ఇవి గోల్డ్ కలరు మనకు పూసలు ఉన్నాయి కదా, ఇవన్నీ పై వరుస ఇప్పుడు మనం 1 ఇంచ్తోని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇదిగోండి అలా మనం గోల్డ్ కలర్ పూసలన్నీ స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకోవాలి. రౌండ్ నెక్ చుట్టూ అంతా అలాగే వేసుకుంటూ రావాలి. అన్నిటికి కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి గోల్డ్ కలర్ పూసలు. పై వరుసకి వేసుకోవాలి గోల్డ్ కలర్వి. అన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. రెండు వరుసల దారం పెట్టి ఇలా వేసుకుంటూ రావాలి.
ఇలా వేసుకున్నాం కదా, నేను నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకుంటూ రౌండ్ రావాలి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇవన్నీ నేను వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ది ఒకటి వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టేసి మధ్యలో 2 ఉంటాయి కదా, వాటిని 2 జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా, దీనిపైన స్టిచ్చింగ్ చేసుకుంటే మన సూది దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో ఇదిగోండి మళ్ళీ అటు ఇటు వదిలిపెట్టేసి ఇదిగోండి మళ్ళీ మధ్యలోది ఇలాగే తీసుకోవాలి. అన్నీ కూడా నెక్ చుట్టూ ఇలాగే తీసుకుంటూ మనము థ్రెడ్తో ఇప్పుడు మనము సూది దారంతో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు మధ్య మధ్యలో ఇవి అడ్డొస్తుంటుంటాయి, పక్కకు జరుపుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇలాగే వేసుకుంటూ వచ్చేసాను. ఆ పైన మనం గోల్డ్ కలర్ పూసలు ఉంటాయి కదా, వాటిపైన ఈ గోల్డ్ కలర్ పూసలతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇవి మనకు మధ్య మధ్యలో చాలా మనకు డిస్టర్బెన్స్ అవుతుంటుంటాయి, అయినా స్లోగా వేసుకుంటూ రావాలి. ఇలాగే మన చుట్టూ ఇప్పుడు మనం ఎక్కడ స్టిచ్చింగ్ చేసామో అలాగే వేసుకుంటూ రావాలి. ఇదిగోండి అన్నీ కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి థ్రెడ్తో మనము. ఇదంతా కూడా మనకు ఇదిగో మొత్తం ఇలాగే వస్తుంటుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.